పిఎస్సి మెంబర్గా ఉంటూ మీరు వైసీపీ తీర్థం ఎందుకు పుచ్చుకున్నారు? పార్టీలో జాయిన్ అవుతామంటే మేము పలానా నియోజకవర్గం. ఆ కార్యకర్తలతో అక్కడ నాయకులతో ఎందుకు విభేదాలు వచ్చాయి? జనసేన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది అనుభవం లేని వ్యక్తి. ఈ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగానే మిమ్మల్ని వైసీపీ లాక్కుందని చెప్పొచ్చా? అలాంటి పార్టీలో ఎవరు జాయిన్ గారు దొంగల పార్టీ అని. మరి ఇప్పుడు మీరు ఎలా వారి యొక్క చరిత్ర జోగి గారు అబ్బాయిలుగా మేము నష్టపోయాం తప్పితే నిడదవోలు టికెట్ ఆశించి అది బెడ్స్ కొట్టడంతో వైసీపీలోకి వెళ్ళారని బయట ప్రచారం జరుగుతుంది. అంతవరకు కరెక్ట్? ఏ ఒక్కరోజు కూడా నాకు ఈ పార్టీలో ఏ పని చేయమంటే ఆ పని చేయడానికి నేను సిద్ధమై మీ దగ్గరికి వచ్చాను. జనసేన ఆచంట నియోజకవర్గం ఉన్న చేగుండి సూర్యప్రకాష్ నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. దీనిపై ఆయనతో అడిగి తెలుసుకుందాం. సార్, పిఎస్సి మెంబర్గా ఉంటూ మీరు వైసీపీ తీర్థం ఎందుకు పుచ్చుకున్నారు? నేను 2018లో నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. నేను జాయిన్ అవ్వడం కూడా పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు, ఆశయాలు వారి పార్టీ ప్రకటించినట్టుగా నిజంగా కూడా ఆ సిద్ధాంతాలు ఫాలో అవుతారు, ఆ ఆశయాలు ఫాలో అవుతారు. అప్పటికి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ఒక మంచి అభిప్రాయం, ఖచ్చితంగా ఆయన నిలబడతారు, ప్రజల కోసం నిలబడతారు, పార్టీని నిలబెడతారు. రెండు ప్రత్యామ్నాయ శక్తులకి ధీటుగా ఈయన 80% బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం కోసం ఈయన ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారనే ఒక ఆలోచనతో, మంచి అభిప్రాయంతో, ఆయన మీద ఉన్నట్టు మంచి అభిప్రాయంతో నేను ఆ రోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. జనసేన పార్టీలో 6 సంవత్సరాలు సుదీర్ఘంగా 6.5 సంవత్సరాల ప్రయాణంలో అనేక బాధ్యతల్ని ఆయన నాకు అప్పచెప్పడం జరిగింది. నేను సక్రమంగా నిర్వహించడం జరిగింది. కానీ ఈ 6 సంవత్సరాల్లోనూ కూడా ఏదైతే నేను వారి మీద పెట్టుకున్న నమ్మకం, అంటే ఏ పార్టీ అయినా కూడా నడిపించవలసింది ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా, ఆ పార్టీలో ఉన్నటువంటి శ్రేణుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ, వారి సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ, ఏకాభిప్రాయాన్ని తీసుకువచ్చి మాత్రమే ఏదైనా నిర్ణయాలు జరగాలి తప్ప నేను అధ్యక్షుడిని, నేను చేసిందే తుది నిర్ణయం, అన్నీ నాకు వదిలేయండి, నేను చెప్పినట్టు వినకపోతే బయటకు పోండి అనేటటువంటి నిరంకుశ విధానాలు, నియంత తరహాగా ఈ పార్టీని ఆయన నడిపిస్తున్న విధానం నాకు నచ్చలేదండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన బీజేపీ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నారు. అది చాలా మంచి నిర్ణయం. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. మోడీ గారు, అమిత్ షా లాంటి ఒక మహోన్నతమైన వ్యక్తుల యొక్క సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం సహకారం అంతైనా అవసరం రాష్ట్రానికి భవిష్యత్తులో. కాబట్టి వారితోటి పొత్తు పెట్టుకోవడం చాలా మంచి ఆలోచన అని చెప్పి మేము దాన్ని అందరూ కూడా స్వాగతించాం. వారి యొక్క సూచనలు, సలహాలు కూడా పెడచెవిని పెట్టి కనీసం పార్టీలో ఉన్నటువంటి ఉన్నటువంటి పిఎస్సి అంటే రాజకీయ వ్యవహారాల కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా ఏ విషయం కూడా చర్చించకుండా అతి ముఖ్యమైనటువంటి పొత్తు విషయాల్ని ఖచ్చితంగా పిఎస్సిలో చర్చించాలి. సభ్యుల యొక్క ఖచ్చితమైన అభిప్రాయాలు తీసుకోవాలి.
దాంట్లో మంచి చెడులు బేరీజు వేసుకోవాలి. ఈ పొత్తు మనకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేటువంటిది అందరితోటి ఆలోచించి ఒక పిఎస్సిలో చర్చించి ఆ చర్చకు ఒక తుది రూపం తీసుకొచ్చిన తర్వాత దాన్ని జనరల్ బాడీలో పెట్టి జనరల్ బాడీ ఆమోదం కూడా తీసుకున్న తర్వాత మాత్రమే అధ్యక్షుడు ఆ నిర్ణయాన్ని ప్రకటించాలి తప్ప అధ్యక్షుడికి సంపూర్ణమైనటువంటి అధికారాలు ఏవి ఈ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి ఉండవు. దానికి ఒక తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా అయితే పొలిట్ బ్యూరో ఉందో అలాగే ప్రతి పార్టీకి కూడా ఒక పొలిట్ బ్యూరో అని రాజకీయ వ్యవహారాల కమిటీలని ఎలా ఉంటాయి. వాటిలో ఖచ్చితంగా చర్చించాలి. చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు ఆయన తీసుకుంటూ తీసుకున్న నిర్ణయాలన్నా ఆయన ఏదన్నా పూర్తి అనుభవంతో తీసుకుంటారంటే రాజకీయ అనుభవం లేమి ఆయనకి. ఆయన రాజకీయ అనుభవం లేదు. ఆయన సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన కేవలం ఏదో పుస్తకాలు చదివానంటారు. ఆ రాజకీయాలు అనేది ప్రాక్టికల్గా ప్రజల్లో తిరిగి నేర్చుకోవాల్సిన విషయాలే తప్పితే ఆయనకి రాజకీయ అనుభవం లేకపోయినా కానీ ఆయన పక్కనుండే నాదెండ్ల మనోహర్కి రాజకీయ అనుభవం ఉంది కదా. నేను చెప్తానండి పూర్తిగా. ఇది ఎందుకంటే ఇటువంటి నిర్ణయాలు ఏమండి, ఈ నిర్ణయాల వలన ఈరోజు పార్టీ 10 సంవత్సరాలు సుదీర్ఘంగా 10 సంవత్సరాలు ఈయన పార్టీని నిలబెట్టుకున్నాను అంటున్నారు, నిలబెట్టారు. కానీ 10 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుకి కూడా కనీసం 25 మంది కూడా సరైన క్యాండిడేట్ నాకు లేరు అని చెప్పేసి ఆయన పబ్లిక్గా మీటింగ్లో అనౌన్స్ చేసేంత దుస్థితి పార్టీకి వచ్చిందంటే పార్టీ నిర్మాణం విషయంలో ఆయన కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు నాదెండ్ల మనోహర్ గారు కానీ చిత్తశుద్ధితోటి పనిచేస్తుంటే ఖచ్చితంగా ఈరోజు 100 మంది నెంబర్ 1 క్యాండిడేట్లు అన్ని రకాలైనటువంటి బలం, ఆర్థిక బలం, హార్దిక బలం, జనబలం, సామాజిక బలం, రాజకీయ బలం ఉన్నటువంటి అనేక మంది అభ్యర్థులు, ఆశావాహులు పార్టీ తలుపు కొట్టిన సందర్భాలు ఎన్నో మాకు తెలుసు. మమ్మల్ని కూడా ఎంతోమంది అప్రోచ్ అయ్యేవారు. పార్టీలో జాయిన్ అవుతామంటే మేము పలానా నియోజకవర్గం అందరూ కూడా యువతరం నుంచి వచ్చారు, కొత్త తరం నుంచి వచ్చారు. వారందరినీ కూడా రాజకీయాల్లో పార్టీలో ఆహ్వానించి తీసుకుని వారికి సముచితమైన స్థానం కల్పించి ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా చేసి మీరు బాగా ఇన్ఛార్జ్గా మీరు కరెక్ట్గా చేసుకోగలిగితే మేము రాబోయే ఎలక్షన్స్కి మీరే క్యాండిడేట్ కానీ ఆ రోజే వాళ్ళకి ఒక ధీమా కల్పించినట్లయితే ఖచ్చితంగా ఈరోజు 175కి 100 మంది అభ్యర్థులను నిలబెట్టగలిగే సమర్థత జనసేన పార్టీకి ఉండేది. ఆ యొక్క అవకాశం వచ్చినా కూడా కనీసం వాళ్ళకి గేట్లు కూడా ఓపెన్ చేయకుండా, పార్టీ గేట్లు ఓపెన్ చేయకుండా నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి అనుమతి ఉందో అనుమతి లేదో మాకు తెలియదు, కానీ ఏ విషయాన్ని ఏ ప్రపోజల్ని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళారో వెళ్ళలేదో మాకు తెలియదు. ఎవరిని కూడా రానివ్వకుండా కేవలం కొంతమంది ఒక 25 మందో 20 మందో వ్యక్తులతో సమూహంతో ఈ పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి చేసిన ప్రయత్నంలో తప్పుడు నిర్ణయాల వల్ల ఆ తెలుగుదేశం పార్టీతోటి పొత్తు పెట్టుకోవాలనేటువంటి నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గొడుగులో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ కూడా ఆఖరికి కేంద్రంలో పాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అనే మహావృక్షం కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క పక్కన ఉండి మహావృక్షం కింద చిన్నపాటి చెట్టు కింద కూడా మొక్క మొలనీయకుండా భారతీయ జనతా పార్టీని కూడా 1% లోపుకి తొక్కేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుని ఏ రకంగా జనసేన పార్టీని ప్రజల్లో ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళదలుచుకున్నారో మరి ఆయనకి అర్థం కావాలి. దానికి మీరు అడుగుతున్నట్టుగా నాదెండ్ల మనోహర్ గారు ఆయన ఒక అనుభవం అంటారు. ఆయనకి రాజకీయంగా ఏ అనుభవం ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. నేను రాజకీయంగా 1983లో రాజకీయ రంగ ప్రవేశం చేశాను. నాకు 2023కి నాకు ఆల్రెడీ 40 సంవత్సరాలు రాజకీయాల్లో నేను ఎంటర్ అయ్యి 40 సంవత్సరాలు అయింది. నాకున్నటువంటి రాజకీయ పరిపాటి కూడా శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి లేదు. ఆయన 2004లోను 2009లోను
ఆయన యాజ్ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వడం తప్పితే రాజకీయ వ్యూహాలు ఏమాత్రం ఆయనకు తెలుసు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. రాజకీయ వ్యూహాలు ఏమాత్రం ఏమి తెలుసు? ఈ ఎలక్షన్స్ని ఆయన ఫేస్ చేయగలిగారు. అసలు రాజకీయాల్లో ఒక పార్టీని నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. దానికి ఎంతోమంది సలహాదారులు కావాలి, బ్యూరోక్రాట్స్ యొక్క సలహాలు కావాలి, రాజకీయంలో మన ప్రజల యొక్క నాడిని పసిగట్టగలిగినటువంటి విజ్ఞులు కావాలి, పెద్దల సలహాలు కావాలి, అన్ని కులాల యొక్క అన్ని మతాల యొక్క సహకారాలు కావాలి. ఇవన్నీ వదిలేసి కేవలం ఒకే ఒక వ్యక్తిని నమ్ముకొని, శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని నమ్ముకొని పూర్తిగా ఆ వ్యక్తి చేతుల్లో పార్టీని పెట్టేసి 3 నెలలకో 4 నెలలకో హైదరాబాద్ నుంచి రావడం, ఏదో ఒక రోజో 2 రోజులు ఉంటాం మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లు పెట్టి 2 రోజులు 3 రోజులు కూడా కనీసం అక్కడ ఉన్న ఇన్ఛార్జీలను కానీ, కనీసం పిఎస్సి మెంబర్లు కానీ కనీసం కలవకుండా, కలిసి అవకాశం ఇవ్వకుండా, ఇంటర్వ్యూ అడిగినా అపాయింట్మెంట్ అడిగినా కూడా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా చేస్తున్నటువంటి ఈ పార్టీ యొక్క పద్ధతి, అప్రజాస్వామిక విధానాలు నాకు నచ్చక ఈ పార్టీ ఈ మధ్యకాలంలో కేవలం 24 సీట్లతో మాత్రమే సరిపెట్టుకున్నటువంటి పరిస్థితిని జీర్ణించుకోలేక ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండకూడదు అన్న వ్యక్తి, పోనీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు నువ్వు ముఖ్యమంత్రిగా ఒక అభ్యర్థిగా ప్రకటించుకుని దానికి ఏ రోజున నువ్వు ప్రయత్నం చేసావా? ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ తీసుకోవడానికి ఏ రోజున మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఇటువంటి ఏ ప్రయత్నం చేయకుండా, అంటే కేవలం మీ ఏజెండా ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు దింపేసి మీరు చేస్తున్నది ఏంటి? 14 సంవత్సరాలు గతంలో ముఖ్యమంత్రిగా చేసి ఆయన మీద ఎన్నో రకాల ఆరోపణలు వచ్చి, ఆ గతంలో ఉన్నటువంటి ఆరోపణలో కూడా ఈ మధ్యకాలంలో కూడా జైలుకు వెళ్ళి అటువంటి వ్యక్తిని ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రొజెక్ట్ చేస్తూ, మీరు వారికి అమ్ముడైపోయి పార్టీని అమ్మేసి మమ్మల్ని కూడా వాళ్ళకి తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ, మీరు వాళ్ళకు లొంగిపోయి మమ్మల్ని కూడా వాళ్ళకి పాలేతనం చేయమంటాం. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పడదు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు ఒక దుగ్ధ, అందుకును ఆయన ఉండకూడదు. దానికోసం ఎటువంటి వ్యక్తికైనా మీరు సపోర్ట్ చేస్తారు, ఎంత నీచానికైనా మీరు దిగజారుతారు. కాబట్టి మేము కూడా మీ యొక్క నిర్ణయానికి బదులై మేము కూడా మీరు చేసే తప్పుడు నిర్ణయాన్ని మేము సమర్థించాలి. లేకపోతే మేము వైఎస్ఆర్సీపీ కోవట్లు, లేకపోతే మేము అవసరం లేకపోతే బయటకు పోవాలి. ఇటువంటి ఆలోచనతో మీరు పార్టీ నడపడం నాకు అస్సలు నచ్చల. దాని గురించి మీలాంటి వ్యక్తి కింద ఈ 6 సంవత్సరాలు నేను పనిచేసినందుకు చాలా నా జీవితంలో 6 సంవత్సరాలు వృధాగా పోయినందుకు చాలా బాధపడుతూ, కనీసం ఇక్కడి నుంచి నాకు ఇప్పుడు 62 సంవత్సరాలు, నేను ఈ వయసులో నాకు నేనేమీ పదవులు ఆశించట్లేదు, పార్టీ పదవులు ఆశించట్లేదు, ఏమీ ఆశించకుండా కనీసం నా మిగిలిన సమయం అన్న జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి నాయకుడికి, ఈ ప్రజారక్షకుడికి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి, వారికి నా వంతుగా ఏదో ఉడతా సాయం చేయాలని చెప్పేసి, ఉడతా భక్తికి ఏదో సాయం చేయాలని, సహాయంగా ఉండాలని చెప్పేసి నేను నిర్ణయం తీసుకుని శ్రీ వైఎస్ఆర్సీపీ పార్టీలో నిన్న జాయిన్ అవ్వడం జరిగింది. ఎన్నికలకు ముందు చాలా పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేస్తాయి, అంటే కీలక నేతలను తమ వైపుకు తిప్పుకుంటాయి. ఈ ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగానే మిమ్మల్ని వైసీపీ లాక్కుందని చెప్పొచ్చా? అసలు వాళ్ళకి అంత అవసరం ఏమొచ్చిందండి? చేగుండి ప్రకాష్ వస్తేనే కానీ వైఎస్ఆర్సీపీకి ఏమైనా బలం రాదా? అత్యంత బలమైనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా ఆయన వెంట ఈరోజు లక్షలాది మంది పార్టీకి సపోర్టర్స్గా ఉన్నారు, ప్రభుత్వానికి సపోర్టర్స్గా ఉన్నారు. 151 సీట్లు ఇచ్చి వారిని గత 2019 ఎలక్షన్స్లో నెగ్గించడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో కూడా అంతకు మించి ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకునే పరిస్థితి అంత బలం ఉంది ఆయనకి. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, ప్రజాకర్షణ పథకాలు ఇవన్నీ కూడా ఆయన అమలు చేస్తున్న తీరు, ఎవరికి ఏ కష్టం లేకుండా 1వ తారీఖు కల్లా పెన్షన్స్ అందజేస్తున్న తీరు, ఇవన్నీ కూడా ప్రజల్ని ఆకట్టుకున్నాయి. అప్పుడు మించి ఓట్ బ్యాంక్ ఇంకా ఇప్పుడు పెరిగింది. ఇంత బలం ఉన్న పార్టీ, ఇంత బలమైన వ్యక్తికి చేగుండే సూర్యప్రకాష్ అనే వ్యక్తి
ఏదో శ్రీరాముడికి ఉడతలు సాయం చేసినట్టుగా మేము సాయం చేసిన తృప్తి మాకు మిగలటం తప్పితే వారికి మా అవసరం లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది ఆపరేషన్ ఆకర్షణ అనేది బలహీనంగా ఉన్న పార్టీలు కానీ బలమైన పార్టీలకు అవసరం లేదని నేను భావిస్తున్నాను. గతంలో వైసీపీని కూడా విమర్శించారు, అలాంటి పార్టీలో ఎవరు జాయిన్ గారు దొంగల పార్టీ అని. మరి ఇప్పుడు మీరు ఎలా దాంట్లో చేరుతారని జనసేన నాయకులు చెప్తారు? నేను గతంలో విమర్శించింది డెవలప్మెంట్ లేదు, కేవలం సంక్షేమం మాత్రమే ఉంది, డెవలప్మెంట్ లేదని విమర్శించడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని విమర్శించాను తప్పితే నేను ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా కానీ ఆయన ఒక ప్రభుత్వంలో వ్యక్తిగతంగా ఒక యాజ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు కూడా ఆయన నేను ఎప్పుడూ విమర్శించిన సందర్భం అయితే లేదు. ఎందుకంటే కొంతమంది వైఎస్ఆర్సీపీలో కొంతమంది వ్యక్తుల్ని నేను టార్గెట్ చేశాను. దానికోసమే నేను ఆ మాట్లాడటం జరిగింది. ఎందుకంటే అప్పుడు కొంతమంది వ్యక్తులు అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్, బహుశా వారి యొక్క చరిత్ర అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారికి వారి దృష్టికి రాకపోవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము కొన్ని అబ్జర్వేషన్స్లో మాకు కొన్ని తెలుస్తాయి కాబట్టి అటువంటి సందర్భంలో అటువంటి నేను వ్యాఖ్యలు చేయటం జరిగింది. మీలాగా జనసేనలో ఇంకా అసంతృప్త నాయకులు ఇంకా ఎవరైనా ఉన్నారా? వారు కూడా ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడండి గండి పడింది అనుకోండి, ఎంత పెద్ద చెరువులో ఉన్న నీళ్ళైనా ఫస్ట్ గండి పడనంత వరకే. గండి పడిందంటే గోదావరిలో నీళ్ళైనా అది పల్లానికే పారతాయి. అటువంటిది బ్లాస్ట్ అయింది. ఇప్పుడు చూద్దామండి. ఎందుకంటే నాలాగా అసంతృప్తితో ఉన్న నాయకులు అక్కడ 98% ఉన్నారు. 98%. ఎందుకంటే వాళ్ళందరూ కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారి యొక్క బాధితులే. వారి వలన కనీస మర్యాద కూడా దక్కక పార్టీ ఆఫీసులో హీనాతిహీనంగా వారి యొక్క ప్రవర్తనకి నొచ్చుకున్న సందర్భాలు అనేక మంది ఎదురైనవి. కానీ ఏ పార్టీలోకి వెళ్ళలేక, ఉన్న పార్టీని విడిచిపెట్టలేక ఇన్నాళ్ళు అక్కడ అందరూ కలిసి ప్రయాణం చేసాం, ఈ గమ్ముని వెళ్తే వేరే పార్టీలో అవకాశాలు వస్తాయో రావు అనే ఆలోచనతోటి కొంతమంది అయితే అక్కడ ఇంకా ఉండిపోయారేమో నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా రాబోయే క్యాండిడేట్స్ లిస్ట్ అనౌన్స్ అయిన తర్వాత చాలామంది ఆశావాహులు కూడా బయటకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సూర్యప్రకాష్ వైసీపీలో జాయిన్ అవ్వడం పట్ల మీ తండ్రి జోగయ్య గారి పాత్ర ఏమన్నా ఉందనుకోవచ్చా? మా నాన్నగారికి నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడానికి అటువంటి అవకాశం 0.0001%. ఎందుకంటే మా నాన్నగారికి ఇటువంటి ఆయన ఆలోచన విధానం వేరు, నా ఆలోచన విధానం వేరు. ఏంటంటే నేను ఎప్పుడు ఇండిపెండెంట్. నా ఆలోచన ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉంటాను. నేను వ్యక్తిగతంగా నా సెల్ఫ్ మేడ్. నేనే కాదు, మా బ్రదర్స్ కానీ అందరూ కూడా సెల్ఫ్ మేడ్. మా నాన్నగారిని ఆయన చేసిన పదవులను కానీ అడ్డం పెట్టుకుని ఎవరో కూడా ఈ రోజు వరకు కూడా మేము ఎవరో లబ్ధి పొందిన కానీ మా నాన్నగారు చేసిన పదవులని అడ్డం పెట్టుకుని ₹1 సంపాదించుకున్నది కానీ ఎప్పుడు ఏ రోజు లేదు. పదవులు డబ్బులే కాదండి, కనీసం పదవులు కూడా సంపాదించుకోలేదు, ఆస్తులు సంపాదించుకోలేదు, వ్యాపారాలు సంపాదించుకోలేదు, అవకాశాలు సంపాదించుకోలేదు. అన్నీ కూడా నిజంగా చెప్పుకోవాలంటే జోగయ్య గారు అబ్బాయిలుగా మేము నష్టపోయాం తప్పితే మేము ఆస్తులు కానీ ఇంకోటి స్థాయిలు కానీ మేము పెంచుకున్నది అయితే ఏం లేదు. ఎందుకంటే మీరు ప్రజలను అడిగితే చెప్తారు, ఏమన్నా అడుగుతారు. మాదంతా మా జీవితాలన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ, మా ఆస్తులన్నీ ట్రాన్స్పరెన్సీ. మేము ఎలా పైకి వచ్చామో అంత ట్రాన్స్పరెన్సీ. మా వ్యాపారాలు, మా ఉద్యోగం అందరికీ ట్రాన్స్పరెన్సీ. అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు తప్పితే మా నాన్నగారు ఏ రోజు కూడా మమ్మల్ని ఇది చెయ్యండి, ఇది చెయ్యకూడదు అని ఎప్పుడు కూడా ఆయన నిర్ణయాలు మా మీద రుద్దలేదు. ఆయన జీవితం అయింది, ఆయన ఆలోచనలు అయినాయి, మా జీవితాలు మేము అందరం. నిడదవోలు టికెట్ ఆశించి అది బెడ్స్ కొట్టడంతో వైసీపీలోకి వెళ్ళారని బయట ప్రచారం జరుగుతుంది. అంతవరకు కరెక్ట్? నేను టికెట్టే సీరియస్గా కావాలి అని అనుకుంటే, నిడదవోలే నాకు కావాలి అని అనుకుంటే కనీసం ఒక్కసారి నేను పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలిసి నాకు నిడదవోలు టికెట్ ఇవ్వండి అని ఖచ్చితంగా అడిగి ఉండేవాడిని కదండి. ఈ రోజుకి ఎప్పుడన్నా నేను పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా కలిసి నేను ఆయన్ని ఈ 6 సంవత్సరాల్లోనూ ఆయన వ్యక్తిగతంగా డైరెక్ట్గా కలిసింది 3 సార్లు. ఒకసారి 2 నిమిషాలు, ఒకసారి 3 నిమిషాలు, ఒకసారి 30 నిమిషాలు ఆయన నాకు ఇచ్చిన టైం. ఏమంటే ఈ 30 నిమిషాల టైం కూడా గతంలో నేను వైజాగ్లో ఒక 4 నియోజకవర్గాలు ఇన్ఛార్జ్గా చెప్తే పిఎస్సి మెంబర్ అయిన తర్వాత నేను ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం కోసం ఆ ఇన్ఛార్జ్గా నాకు అప్పచెప్పిన బాధ్యతలో ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయడం కోసం నేను ఆ 30 నిమిషాల్లో ఆయనతో మాట్లాడడం జరిగింది. ఈ రోజుకి ఏ ఒక్కరోజు కూడా
నాకు పలానా సీటు కావాలని ఏ రోజు నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నేను తీసుకెళ్ళడం జరగలేదు. ఒక్కసారి నాదన్న మనోహర్ గారిని మేనిఫెస్టో మా ఫాదర్ తయారు చేసిన మేనిఫెస్టో అందజేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఏదైనా అవకాశం ఉంటే నిర్దోళ సీటుకి ఏదైనా అవకాశం ఉంటే పరిశీలించండి అని చెప్పి నాదన్న మనోహర్ గారిని నేను అడగడం జరిగింది. అవకాశం ఉంటే చూస్తామని ఆయన అన్నారు తప్పితే కనీసం నేను ఏ రోజు కూడా అంతకుమించి నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. మా నాన్నగారు 60 సీట్లు 70 సీట్లు అవకాశాలు ఉన్న సీట్లు జనసేన పార్టీ పోటీ చేస్తానికి అవకాశం ఉన్న సీట్లలో ఏ సీట్లో అవకాశాలు ఉన్నాయి, ఏ సీట్లో జనసేన పార్టీ బలం ఉంది, ఏ సీట్లో అక్కడ బలమైన నాయకులు ఉన్నారనే దాంట్లో ఒక లిస్ట్ ఒకటి ఆయన పంపించిన సందర్భంలో 2 సార్లు 3 సార్లు ఈ టోటల్ లిస్టులో నా పేరు కూడా నరసాపురానికి నిర్దోలకి ఆయన పెట్టడం జరిగింది. అంతే తప్పితే పుట్టిన ఆయనకి లిస్టు పంపించడం తప్పితే ఒకసారి మాత్రం ఆయన మా నాన్నగారు మా అబ్బాయికి ఏదైనా అవకాశం ఉంటే నిర్దోల సీట్ ఇవ్వండి అని అడిగారు తప్పితే అంతమించి ఎప్పుడు కూడా ఒత్తిడి పెట్టాల. నిజంగా మా నాన్నగారే సీరియస్గా పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా మా అబ్బాయికి సీటు వచ్చి తేరాలి ఇవ్వాల్సిందే అని అడిగితే జోగే గారి మాట కాదనే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఉంటుందని నేను అనుకోవట్లే. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఎమ్మెల్యే టికెట్లు ఇవన్నీ మా ఫ్యామిలీకి చాలా చిన్న విషయాలండి. ఎందుకంటే మా నాన్నగారు చేయని పదవి లేదు, మేము చూడని రాజకీయం లేదు, రాజకీయ పదవులు లేవు. మా నాన్నగారు 2 నెలలు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, 2 సార్లు సంస్థ ప్రెసిడెంట్గా చేశారు, గ్రామ మున్సిపల్ తెగించి పార్లమెంట్ మెంబర్గా కూడా ఆయన పనిచేసిన సందర్భం 2 నెలలు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. నాదన్న భాస్కరరావు గారి కంటే ముందు పనిచేశారు. అంత సీనియర్ రాజకీయవేత్త కుటుంబంలో పుట్టి మేము ఏదో ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం ఇంకోటో అలిగిపోయి టికెట్ ఇవ్వలేదని బయటకు వచ్చేయడానికి మరి 2019 ఎలక్షన్లో కూడా ఆ రకంగా అయితే నేను బయటకు వచ్చేయాలి కదండి. ఆ రోజున నాకు ఇస్తారేమో ఆ రోజు నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. 2019లో అప్లికేషన్ పెట్టుకున్నా కూడా నేను ఒకటే చెప్పాను, ఆ టికెట్ ఇక్కడ పాలకులకి పోటీ చేయడానికి ఎవరు అభ్యర్థులు దొరకకపోతే అప్పుడు నా అప్లికేషన్ మీరు కన్సిడరేషన్ తీసుకోండి తప్పితే అప్పటి వరకు నేను సీరియస్ యాస్పిరెంట్ కాదు అని చెప్పేసి ఆ రోజే నేను నాదన్న మనోహర్ గారికి నేను చెప్పడం జరిగింది. అప్పుడు నాగబాబు గారికి ఇవ్వడం జరిగింది. నాగబాబు గారికి మేమందరూ కూడా 100% హార్ట్ఫుల్గా మేము సపోర్ట్ చేయడం జరిగింది జనసేన పార్టీలో. అటువంటి పరిస్థితుల్లో మేము టికెట్ల కోసం టికెట్లు ఇవ్వలేదని బయటకు వచ్చేయడానికి ఇంకా టికెట్లు ఎక్కడ అనౌన్స్ చేశారండి? అసలు టికెట్లు ఎక్కడ అనౌన్స్ చేశారు? అసలు 5 టికెట్లే కదా అనౌన్స్ చేస్తే ఇంకా నిర్దోలు అనౌన్స్ చేయలేదు కదా. అటువంటిప్పుడు నిర్దోల సీట్ ఇచ్చారో ఇవ్వలేదో నాకు ఎలా తెలుస్తుందండి? అసలు ఏ రోజు కూడా టికెట్ల కోసం పదవుల కోసం పోగలాడే కుటుంబం అయితే మాది కాదు. ఆ స్థాయి దాటిపోయాం మేము. పదవులకు అతీతమైన వ్యక్తులు. మేము ఒక గౌరవాన్ని కోరుకుంటాం, ఎక్కడున్నా ఒక రెస్పెక్ట్ కోరుకుంటాం కదండి. ఒక రెస్పెక్ట్, మాకు ఒక రికగ్నేషన్, ఒక గుర్తింపు, గౌరవం కోరుకుంటాం తప్పితే మాకు పదవులు అనేవి చాలా చిన్న విషయాలు. నిన్న ఉదయం వరకు కూడా మీరు ఆచంట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా కొనసాగారు. ఒక్కసారిగా పార్టీ మారడంతో ఆచంట నియోజకవర్గ జనసేన నాయకులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మీరు వెళ్ళడంపై మీ ఫ్లెక్సీలు చించుతున్నారు, మీ ఫ్లెక్సీలను దగ్ధం చేస్తున్నారు. సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఆచంట నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత పార్టీని ఎక్కడా బలోపేతం చేయలేదు, కేవలం వర్గాలుగా విడగొట్టేశారు. ఆయన వెళ్ళిపోవడం చాలా మంచిది, ఇప్పటి నుంచైనా పార్టీ బలోపేతం అవుతుందని జనసేన నాయకులు అక్కడ నాయకులు చెప్తున్నారు. ఎందుకు అక్కడ మీకు ఆ కార్యకర్తలతో అక్కడ నాయకులతో ఎందుకు విభేదాలు వచ్చాయి? నాకు జనసేన పార్టీ ఆచంట నియోజకవర్గంలో 4 మండలాధ్యక్షుల్ని నియమించడం జరిగిందండి. 4 మండలాలకి సంపూర్ణమైన కమిటీలు వేయడం జరిగింది. యాజ్ పర్ పార్టీ ఏదైతే మాకు పార్టీ ఇచ్చారో, మా ప్రోటోకాల్ ఈ రకంగా ఉండాలని ఇచ్చారో ఆ ఫార్మేట్ ప్రకారం అంతకు మించే ఎక్కువగానే మేము ఎక్కువ మంది సభ్యులతోటే 4 మండలాల యొక్క కమిటీలో వేయటం జరిగింది. సుమారు 60-65% గ్రామాల్లో కమిటీలు వేయడం జరిగింది. అది మీరు డైరెక్ట్గా గ్రామాల్లోకి వెళ్ళి మండలాధ్యక్షులు అనుకుని మండల కమిటీలు వేసాడా లేదా సూర్యప్రకాష్, గ్రామ కమిటీలు వేసారా లేదా సూర్యప్రకాష్ అని అడగండి. అది నేను బలోపేతం చేశానో బలహీనం చేశానో అందరికీ తెలుసు. నాకే కాదు, జనసేన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది అనుభవం లేని వ్యక్తులు. అంటే నేను ఎవరిని కూడా నేను కించపరిచి మాట్లాడతాను. అనుభవం అంటే రాజకీయంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు, వారికి వాళ్ళ బ్రాడ్ మైండ్ ఉండకపోవచ్చు. నాకు వాళ్ళకి రాజకీయంగా కమ్యూనికేషన్ గ్యాప్స్ ఏంటంటే ఏజ్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది, రాజకీయ అనుభవం కమ్యూనికేషన్. వాళ్ళు రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు, నేను పూర్వం నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని, రాజకీయాల్లో పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. నాకు వాళ్ళకి ఏజ్ గ్యాప్, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఉండొచ్చేమో తప్పితే విభేదాలు అనేది నాతో విభేదించిన వాళ్ళు 4-5 అయితే ఒక 10 మంది ఉండొచ్చు. ఏమండి,
10 మంది మించి అక్కడ నాతో విభేదించిన వ్యక్తులు ఎవరు లేరు. ఈరోజు ప్రెస్ మీట్లో పెట్టిన వీళ్ళందరినీ కూడా నేను ప్రమోట్ చేసిన వ్యక్తులే. జవాద్ బాలాజీ కావచ్చు, కోయి కార్తిక్ కావచ్చు, లేకపోతే శ్రీనివాస్ గారు కావచ్చు, లేకపోతే పోడూరు మండల ప్రెసిడెంట్ కూడా తాత్కాలిక ప్రెసిడెంట్ అతను. అందరినీ కూడా నేను ప్రమోట్ చేసిందే, నేను మండల ప్రెసిడెంట్గా ప్రమోట్ చేసిందే, జిల్లా కార్యవర్గాన్ని కూడా నేనేసిందే. మరి ఇవన్నీ కూడా బలోపేతం చేయలేదని ఎవరు చెప్పగలరండి? అసలు ఎంత బలోపేతం చేశాను. ఈరోజు పితాని సత్యనారాయణ గారితో పాదయాత్ర చేస్తుంటే ఆ పాదయాత్రలో 75% ఉన్నది జనసేన పార్టీ నాయకులు కాదా, జనసేన పార్టీ కార్యకర్తలు కాదా? మరి జనసేన పార్టీ బలోపేతం అవటం కాదండి. నేను బలోపేతం చేయలేదని ఎందుకు అనుకుంటున్నారు? కాకపోతే నేను జనసేన పార్టీలో ఉన్న వరకు వాళ్ళకి మంచిగానే కనిపిస్తాను. జనసేన పార్టీలో బయటకు వస్తే విలన్గానే కనిపిస్తాను వాళ్ళకి. నియోజకవర్గంలో మిమ్మల్ని అనుసరిస్తున్న జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలామంది ఉన్నారు. మీరు ఒక కీలకమైన నేత. మీరు పార్టీ మారాలి అని ఒక ఆలోచన వచ్చినప్పుడు మీ కార్యకర్తలతో సమావేశమై మీ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలి. కానీ మీరు ఒక్కసారి ఈ విధంగా వెళ్ళిపోవడం పట్ల కార్యకర్తలు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. వారికి ఏం చెప్తారు మీరు? నేను జనసేన పార్టీలోకి ఒక్కడనే వచ్చానండి, ఒక్కడనే వెళ్ళాను అండి. నేను ఒక్కడనే వెళ్ళాను. నా వెనక 10 మందిని తీసుకువెళ్ళా. నా వెనకే ఒక సమూహం రాలా. అక్కడ ఉన్నది వాళ్ళందరూ కూడా నాకంటే ముందు నుంచి ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు. నేను వెళ్ళిపోతూ వాళ్ళందరినీ నేను ఎందుకు తీసుకెళ్తా అండి? వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి ఎక్కడ ఇష్టమో అక్కడ వాళ్ళ మనసు ఎక్కడ ఉందో అక్కడే ఉంటారు వాళ్ళు. నేను జనసేన పార్టీలో నేను వచ్చాను. ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళతోటి వాళ్ళకి నాయకత్వం నేను చేశాను, ఒక నాయకుడిగా పనిచేశాను. నాకు ఇష్టం లేదు, బయటకు వచ్చేసాను అంతే. నేను మళ్ళీ వెళ్ళిపోతూ వాళ్ళందరినీ మీటింగ్ పెట్టి నాతో ఎవరు వస్తారు అని చెప్పి ఆ పార్టీని అక్కడి నుంచి బదలు కొట్టి తీసుకురావడం అనేది నా నైజం కాదు. ఎందుకంటే ఆ పార్టీ ఇష్టపడి అక్కడ ఉన్నవాళ్ళు ఉంటారు, అది వాళ్ళ ఇష్టం. నేను బయటకు వచ్చాను కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాను కాబట్టి, విధానపరంగా విమర్శిస్తున్నాను కాబట్టి తిరిగి విమర్శ చేస్తారు, అది సహజం. దాన్ని వాళ్ళు చేసిన విమర్శను కూడా నేను పాజిటివ్గానే తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళందరూ నాతో పాటు పనిచేసిన వ్యక్తులే. వాళ్ళందరూ లోపల నేనంటే అభిమానం ఉండొచ్చు, వాళ్ళకే నా మీద అభిమానం ఉంటుంది, నాకు వాళ్ళ మీద అభిమానం ఉంటుంది. కాకపోతే పార్టీ మారాం కాబట్టి ఆ ప్రెస్ మీట్ పెట్టి తిట్టవలసిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. తిట్టకపోతే వాళ్ళని మండల ప్రెసిడెంట్గా తీసేస్తారు, తిట్టకపోతే నువ్వు తప్పుకోవా అంటారు. కాబట్టి వాళ్ళ మీద ఉండి ఒత్తిడి వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు తిడతారు. నేను చాలామంది ఫోన్ చేశారు, మ్యాక్సిమం తిట్టే అవకాశం ఎందుకు మీరు రాదు అబ్బాయి, మీకు శుభ్రంగా తిట్టవలసిన ఉంటుంది, తిట్టేసుకోండి, ఏమైనా కష్టం ఉంటుంది తీర్చేసుకోండి అని నేనే చెప్పాను వాళ్ళకి. అందరూ ఫోన్ చేశారు, ఏమంటే ప్రెస్ మీట్ అన్న పిలుస్తున్నారంటే రేపు నేను నాకు తిట్టేవాళ్ళు ఏమంటే అవకాశం ఉంటుంది, శుభ్రం తిట్టేసుకోండి అని చెప్పాను నేను. ఎందుకంటే వాళ్ళకి మంచి అవకాశం రాదు, ఎంత మంచి అవకాశం ప్రకాశం తిట్టే అవకాశం రాదు కాబట్టి తిట్టండి అని చెప్పి నేనే ఎంకరేజ్ చేశాను. అదేం తప్పేం కాదు, అది వాళ్ళలో ఉన్నటువంటి ఎమోషన్స్. ఫ్లెక్స్లు చింపుతారు, ఈ రాజకీయ పార్టీలో సహజమే. రాజకీయ పార్టీలో పెద్ద పెద్ద నాయకులు ఫ్లెక్స్లు చింపేస్తారు, ఫ్లెక్స్లు తగలబెడతారు, గడ్డి బొమ్మలు తగలబెడతారు. ఇవన్నీ రాజకీయాల్లో సహజం. రాజకీయాలకు వచ్చినప్పుడు దండలు వేస్తారు, చెప్పులు వేస్తారు. అది దానికి దీనికి కూడా సిద్ధంగా ఉన్నప్పుడే మనం ప్రజాక్షేత్రంలో నిలబడాలి. వాళ్ళు ఎన్నాళ్ళు నన్ను పొగిడారని చెప్పేసేసో లేకపోతే నన్ను ఇంకో ప్రశంసించారని నేను పొంగిపోవటం, వాళ్ళు తిడుతున్నారని కుంగిపోవడం చేయను. నేను అర్థం చేసుకుంటాను, వాళ్ళ యొక్క మనోభావాలను నేను అర్థం చేసుకుంటాను. అది నేను పాజిటివ్గానే తీసుకుంటాను. వాళ్ళు ఎప్పుడన్నా మళ్ళీ నా దగ్గరికి నన్ను ఇవాళ తిట్టినా రేపొద్దున ఎప్పుడన్నా నా దగ్గరికి ఏ పని మీద వచ్చినా కూడా తప్పనిసరిగా వాళ్ళందరినీ నేను స్వాగతిస్తాను, సోదరులుగానే భావిస్తాను. నాకు వాళ్ళు ఎవరి మీద కక్ష కార్పణ్యాలు ఉండవు. ఎందుకంటే సహజం, ఇది రాజకీయాల్లో సహజం. చివరిగా మీరు పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. వైసీపీలో పాలకొల్లు నియోజకవర్గంలో మీ పాత్ర ఏంటి ఇప్పటి నుంచి? నాకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కండువా కప్పిన సందర్భం నుంచి కూడా నేను ఒకటే తెలియజేయడం జరిగింది. నాకు ఈ పార్టీలో ఒక కార్యకర్తగా నాకు మీరు ఏ పని చేయమంటే ఆ పని చేయడానికి నేను సిద్ధమై మీ దగ్గరికి వచ్చాను. ఏ బాధ్యత అప్పు చెప్పినా నాకు పదవులు అయితే వద్దు, బాధ్యత ఏదైనా పని అప్పు చెప్తే నేను సిన్సియర్గా ఆ పార్టీ పని నేను చేస్తాను అని చెప్పాను. పాలకొల్లులో నిన్న ప్రస్తుతం ఉన్నటువంటి మన ఇన్ఛార్జ్ గారు, మన గొడ్డాల గోపి గారు, వారు కూడా నాకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది. తప్పనిసరిగా వారితో పాటు వారి యొక్క నాయకత్వంలో నేను పార్టీలో నేను ఖచ్చితంగా సిన్సియర్గా పనిచేస్తాను. వారి నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం, సిన్సియర్గా వారి యొక్క నెగ్గడం, వారి యొక్క గెలుపు కోసం నేను అంతవరకు నా ప్రయత్నం ఎంతవరకు చేయాలో అంతవరకు శాయశక్తిగా నేను సిన్సియర్గా వారి గెలుపు కోసం నేను ప్రయత్నం చేస్తాను.
జనసేన పార్టీలో ఇప్పటివరకు చాలా విధేయుడిగా పనిచేశాను, కానీ దాంట్లో గౌరవం దక్కట్లేదు. కేవలం ఏకచక్రాధిపత్యంగా నాదెండ్ల మనోహర్ అన్నీ చూసుకుంటున్నారు. కనీసం పిఎస్సి సభ్యులకు కూడా దానిలో గౌరవం లేదు. ప్రతి ఒక్కరు కూడా దాదాపు సీట్లు అన్నీ అనౌన్స్ అయిన తర్వాత 90% వరకు చాలామంది పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారంటున్నారు వైసీపీ నేత చేగుండి సూర్యప్రకాష్. అంతేకాకుండా పాలకొల్లు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో గుడాల గోపాలరావు గెలుపు కోసం కృషి చేస్తానంటున్నారు. ఇప్పటివరకు కూడా జనసేనలో పనిచేసిన నాయకులు అందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆచంట నియోజకవర్గ జన సైనికుల ఆగ్రహానికి గురవడం పట్ల కూడా ఆయన స్పందించారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ ఆర్టీవీ పాలకొల్లు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.